హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ కౌన్సిలింగ్లో అప్లై చేసుకున్న స్టూడెంట్స్కి వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో అని చూపిస్తుంది. ఎందుకు అని కామెంట్ చేస్తున్నారు. చూడండి, ప్రతి ఒక్కరూ ఫీజు రియంబర్స్మెంటు ఎస్ అనే పెడతారు. మీకు తెలుసు మీకు వస్తుందని. బట్ మీ దగ్గర కరెక్ట్ సర్టిఫికేట్ ఉందా, అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అథారిటీస్ ఉంటారు కదా, గవర్నమెంట్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీకు అన్ని రూల్స్ ప్రకారం మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉంటే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చినట్లయితే వాళ్ళు ఎస్ అని చేంజ్ చేయడం జరుగుతుంది. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళే వరకు మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో అనే చూపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ నాకు వస్తుందని అనుకుంటారు. బట్ వస్తుంది రాదు అని డిసైడ్ చేసేది ఎవరు? గవర్నమెంట్. ఎందుకు అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ యాజ్ పర్ రూల్స్ ఉందా లేదా అనేది చెక్ చేసి తర్వాత ఎస్ అనేది చేంజ్ చేస్తారు. సో మీరు టెన్షన్ పడకండి. ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అందరికీ నో అనే చూపిస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కరెక్ట్ ఉంటే ఎస్ అని చేంజ్ చేస్తారు, లేకపోతే నో అనే ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.